చూసారు కదా బీర పాదుల దగ్గర ఉన్నాము. సో ఇదేంటంటే సీడ్ కోసం వదిలేస్తారా లేకుంటే ఏంటి? ఇది లేదండి, ఇది దేశవాళీ బీర. ఇది ఇంకా ముదరలే. అవును, లేతగానే ఉంది. ఇది కూడా లావ్ అయింది కానీ లేతగానే ఉందండి. ఇది అంటే ఇది కట్ చేసే టైం వచ్చింది, ఇంకా టైం కట్ చేయొచ్చు. కానీ ఇది ముదరలేదు, ఇంకా ముదరలే. ఓకే, ముదరలేదండి. ఇది ఇదండి, ఇది ఈ బీర ఇత్తన ఇవన్నీ బీర. అంటే ఇక్కడ చిన్న డాట్ ఇది అండి ఎరువు. ఇదేంటంటే వానాకాలానికి పైన పురుగు వస్తుంది అండి. ఇలాగా పురుగు వచ్చేసేసి అక్కడ చిన్న మచ్చ వచ్చేసి పాడైపోతుంది అనమాట. ఇదేంటండి అంటే ఆ లోపల పురుగు లోపల పైన ఉండదు ముందు పురుగు, పైనుంచి నెమ్మదిగా తింటా లోనకి వెళ్ళిపోద్ది అనమాట అండి. అలా పుచ్చిపోయి ఎలా అవుతుంది అంటే కొంతమంది అప్పుడే తీసేయాలి దాన్ని. చూడాలండి. కొంతమంది కవర్ కట్టేస్తారు కదండి, పురుగులు రాకుండా కడతారు. అలాగా కానీ మేము కట్టలేదు. అన్నిటికీ అదే ప్రాబ్లం అండి. వానలకు వచ్చేసి ఇది ఉంది, సాఫ్గా ఉందండి. ఇలా ఉండాలి. ఇలా ఉంటే బాగుండాలి. అంటే వర్షాలు పడ్డాయి అంటే కోతులు తినేసి ఇలా ఉంటాయి అనమాట. ఇదంతా పాడైపోతుంది. సో అలాగే ఇక్కడ ఏదైతే కొద్దిగా పాడైపోయి ఏదన్నా ఉంటే దాన్ని డైరెక్ట్ గా అలా చాలా తీసేస్తాం. చూడండి ఎన్ని అయిపోతుంది. ఇట్లా దీంట్లోనే తీసేస్తామండి. వేసేసి దాంట్లో కలిపేస్తామండి. కుళ్ళిపోతాయి దాంట్లో అండి. ఇక బయట పాడేసేది ఏముండదండి ఇక్కడ. సో బయట పడేసిన అవసరమే లేదండి. ఆకులు పండిపోయిన ఆకులల్లా కూడా తీసేసి దీంట్లోనే వేసేస్తాం. ఇలా అవన్నీ కుళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ గార్డెనర్స్ అందరూ కూడా ఏదైనా ఆకు ఎండిపోయిందో టపా తీసేస్తూనే ఉంటారండి. తీసేసి దాంట్లో వేసేస్తే అయ్యే కుళ్ళిపోయి ఎరువు అవుతాయి. వాటికి బయట పడాల్సిన అవసరం లేదు. మనం ఇందులో ఏం పడేయట్లేదండి. అంతా అన్ని లోపల తీసేసి ఎండిపోయి కూడా అన్ని తీసేసి తొట్టులోనే వేసేస్తే నెక్స్ట్ ఇయర్కి అంతా బాగుంటుంది.